విశాఖ నగర శివారు మధురవాడ శివశక్తి నగర్లో ఆలస్యంగా ఒక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ హత్య కేసులో వివాహేతర సంబంధం ఉన్న మహిళ కీలకం కావడం విశేషం. ఇది మనం విశాఖలోని శివశక్తి నగర్లో ఉన్నాం. ఏదైతే 2 ఫ్లోర్ బిల్డింగ్ ఉందో పై ఫ్లోర్‌లో రాజేశ్వరి అంటే రాజానా రాజేశ్వరి అనే మహిళ ఉంటుంది. ఆమెకు గత కొంతకాలంగా అప్పుగర్ ప్రాంతానికి చెందిన ఉమాశంకర్రావు అనే వ్యక్తితో కొంత సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే దాదాపుగా 13 సంవత్సరాలుగా వారిద్దరి మధ్య పరిచయం కొనసాగుతుంది. ఉమాశంకర్రావు ఒక క్యాటరింగ్ కుక్‌గా కూడా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ఏదైతే రాజేశ్వరి ఉందో ఇతర వ్యవహారాలతో కొంత సంబంధాలు కొనసాగించింది. ఈ దశలో 2 రోజుల క్రితం అతను ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్టు రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు లోతుగా పరిశీలించిన తర్వాత అది హత్యగా తేలింది. ఎవరైతే ఉమాశంకర్ ఉన్నారో అతనితో ఆమె 13 ఏళ్లుగా సంబంధం ఉన్నప్పటికీ ఇటీవల మరో వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఈ మధ్యలో శంకర్రావు వ్యవహారం కొంత ఇబ్బందికరంగా మారడంతో ఆమె సోదరుడు వాసు, అట్లాగే మరో వ్యక్తి ఎవరైతే పరిచయం ఉన్నదో ఆ వ్యక్తి తేజతో కలిసి హత్య చేశారు. హత్య చేసిన అనంతరం అతన్ని ఒక ఉరితాడు మాదిరిగా తాడుతో బిగించి ఆత్మహత్యగా చిత్రీకరించి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించడం జరిగింది. అనంతరం ఆ అప్పుగర్ ప్రాంతానికి చెందిన వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేశారు. అయితే దాదాపుగా 13 ఏళ్లుగా రాజేశ్వరితో అతనికి సన్నిహిత సంబంధాలు ఉండడం, అట్లాగే ఈ రకంగా అనుమానాస్పదంగా చనిపోవడంతో కొంతవరకు వారి సన్నిహిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు లోతుగా విచారించి ప్రస్తుతానికి రాజేశ్వరితో పాటు తేజ, వాసులను కూడా అరెస్ట్ చేశారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని బంధాలు ఏర్పడవచ్చు. ఆ బంధాలు వికృత బంధాలుగా మారినట్లయితే ఈ రకమైన పరిస్థితికి ఏర్పడుతుంది. ఈ దశలో నగర శివారులోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు అద్దెకిచ్చేటప్పుడు వారికి ఎవరు ఉంటున్నారు, వారికి ఎలాంటి పరిచయాలున్నాయి, అన్నిటికంటే మించి వారి జీవనోపాధి ఎలాంటిది అన్న అంశం ఇంటి యజమానులు గమనించకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా మధురవాడ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే వికలాంగుల కాలనీ, శివశక్తి నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా కొందరు అపరిచిత వ్యక్తులు అద్దెలకు దిగి ఈ రకంగా అనైతిక వ్యవహారాలు కొనసాగించి చివరికి ఈ రకమైన పరిస్థితులకి దారితీస్తుంది. ఈ దశలో పోలీసులు కూడా ఏ ప్రాంతాల్లో ఇళ్లకు అద్దెకి ఇచ్చారో అట్లాగే అక్కడ నివాసం ఉంటున్న వ్యక్తుల వివరాలు కూడా ప్రస్తుతం సేకరించే పనిలో ఉన్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, శివశక్తి నగర్ నుంచి.